పుత్తూరు గారు మీరు ఎన్నో వార్తాపత్రికల్లో విధులు నిర్వహించారు. ఎస్పెషలీ అసలు చాలా అప్పట్లో టాప్ న్యూస్ పేపర్స్ ఏది మీరు వదలలేదు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభలో ఉదయం, ఈనాడు, ఆల్మోస్ట్ ఆల్ న్యూస్ పేపర్స్. అయితే మీరు బాగా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి చాలా ఎక్సైట్ అయిపోయి అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ గడించిన వార్తాపత్రిక ఏదండి? ఎందులో మీరు నిజంగా దిస్ ఈస్ ద ప్లేస్ ఐ షుడ్ బి అని అనుకున్న వార్తాపత్రిక ఏది? ఈనాడులో ఉద్యోగం నాకు చాలా సంతృప్తి ఇచ్చిందమ్మా. చాలా ఇదే బ్రహ్మాండం అని అట్లా అంటలేదు. ఎందుకంటే పునాది రాయి దగ్గర నుంచి దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఓకే. రిక్రూట్మెంట్ నేను చేశాను, ట్రైనింగ్ నేను చేసుకున్నాను. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ జర్నలిస్టులు నేను ట్రైన్ చేసుకున్నాను. వావ్. అది ఎక్కడన్నా పుస్తకాలు రాసి ఉండొచ్చు, రాయకపోవచ్చు. నాకు తెలుసు కనుక ఫ్యాక్ట్ ఇది. అక్కడ పనిచేసిన వాళ్ళు కూడా దాన్ని కన్ఫర్మ్ చేస్తారు. రామోజీరావు గారే సాక్షి. ఆ తర్వాత నేను ప్రభకు వచ్చాను. ప్రభలోకి వచ్చిన తర్వాత నాకు చాలా ఫ్రీడమ్ ఉండేది. ఈ ఫ్రీడమ్ నాకు చాలా ఇష్టం. రామ్నాథ్ గోయంక గారు తీసి పారేస్తాడు, ఆయనకు నచ్చపోతే ఏదో రాస్తే ఆయనకు నచ్చినట్టు రాస్తే తీసి పారేస్తాడు, ఇట్లా అనేవాళ్ళు. తీసేయలేదమ్మా నాతోటి. నేను 2-3 సార్లు రిజైన్ చేశాను. చేస్తే ఆయన రెసిగ్నేషన్ ఇచ్చేశాడు. ఓకే. చేయటమే కాకుండా నువ్వు ఎడిటర్గా ఉన్నంతకాలం నీ పాలసీ నీది. పూర్తిగా నాకు నా మనసుకి, నా ఆలోచనలకి, నా మొత్తం ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్ పాలసీకి వ్యతిరేకంగా రాస్తే దెన్ ఐ విల్ టెల్ యూ విల్ పార్ట్ వేస్. బట్ సో లాంగ్ యు ఆర్ ది ఎడిటర్, ది పాలసీ ఈజ్ యువర్స్ అని ఖండితంగా చెప్పి నా రెసిగ్నేషన్ చించేశాడు. ఓకే. అంటే ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు నా ఎడిటర్. కొంతమంది చెప్పారు కూడా, ఆయన కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి నేను చెన్నారెడ్డి గారి చెన్నారెడ్డిని సపోర్ట్ చేశాను. సపోర్ట్ చేయడం అంటే కొంచెం హైలైట్ చేసేవాళ్ళం. చెన్నారెడ్డి గారు ఎందుకు చేస్తున్నాడు? చెన్నారెడ్డి కరప్ట్ కాబట్టి వీటికి ఏదో డబ్బులు ఇచ్చారు, ఇచ్చుంటాడు, లేకపోతే ఎందుకు సపోర్ట్ చేస్తాడు అని కొంతమంది ఆయనకి మా శ్రేయోభిలాషులు పోయి చెప్పారు. శ్రేయోభిలాషులా? ఓకే. అంటే అక్కడ పోయి ఆయన నమ్మలేదు. నమ్మడానికి ఎందుకు నమ్మలేదంటే ప్రాక్టికల్గా ఏం చేశాడు, ఎందుకు నేను చేశానంటే ఇప్పుడు మీకు రికార్డ్ కోసం చెప్తాను. నేను ఆంధ్రప్రభ 1971 ఆంధ్రోద్యమం సమయంలో ఆంధ్ర ప్రాంతాన్ని భుజాన్ని వేసుకొని మోసింది. కేవలం ఆంధ్ర ప్రాంతం ఇంట్రెస్ట్ వాళ్ళని గురించి రాసింది. పండితరాజు నాగేశ్వరరావు సంపాదకుడిగా ఉండేవాడు. ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేసింది. 1977లో ఇక్కడ పేపర్ పెట్టినప్పుడు ఈ పేపర్ నాది అనే భావన ప్రజల్లో కలగాలి కదా, తెలంగాణ ప్రజల్లో. నేను తెలంగాణ ఇంట్రెస్ట్ దృష్టిలో రాయాలి తప్పితే, పేపర్ని ఓరియంట్ చేయాలి తప్పితే ఆంధ్ర ప్రాంతాన్ని గురించి చేయకూడదు కదా. అది కాక నా ఇక్కడ ఈ తెలంగాణతోటి అసోసియేషన్ 55 నుంచి ఉన్నామండి ఇక్కడ. కానీ ఇక్కడి నుంచే నిజానికి నాకు బాగా అనుభవం, నాకు తెలుసు. సహజంగా చెన్నారెడ్డి గారు అప్పుడు తిరుగులేని నాయకుడు. ఆయన సమర్థుడు కూడా. ఆయన కరప్ట్ అవునేమో నాకు తెలీదు, అయితే ఉండొచ్చు. కానీ నేను ఆయన సామర్థ్యాన్ని గురించి నేను అభిమానించేవాడిని. ఆయన సమర్థుడు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే వాటిని అమలు జరగలిగిన వాడు. ప్రజలకు ఏది మంచిది అని మనబోటి వాళ్ళని చెబితే దాన్ని సీరియస్గా ఆలోచించి కన్సిడర్ చేసేవాడు. ఒప్పుకున్నవి కూడా ఉన్నాయి, నేను ఏదో వాటిని గురించి ఇప్పుడు చెప్పను ఇంకా. కానీ అట్లా నేను ఆయనతో డైరెక్ట్గా మాట్లాడినటువంటి అనుభవం నాకు చాలా ఉంది. రాత్రిపూట చాలాసేపు మాట్లాడేవాళ్ళం. ఏం మాట్లాడతాం? నాకు అది కావాలి, ఇది కావాలి నేను అడగను, నువ్వు అది చేసిపెట్టి ఇది చేసిపెట్టు అని ఆయన అడగడు. ఏం మాట్లాడదాం? రాష్ట్రం గురించి మాట్లాడేవాళ్ళం. రాష్ట్రము, అభివృద్ధి, ప్రాజెక్టులు, ఇష్యూసు, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ అవే మాట్లాడేవాళ్ళం. గంటల తరబడి మాట్లాడేవాళ్ళం. అటువంటి వాడిని గురించి నేను చెడ్డగా ఎట్లా ఉంటాను? ఇంకో రకంగా అనుకోలేను కదా. కనుక నేను పాలసీస్ విషయం వచ్చేటప్పుడు నేను సపోర్ట్ చేసిన మాట కొన్ని ఇష్యూస్ మీద. దాన్ని
నన్నే సపోర్ట్ చేశాడు ఆయన, మా గోయంక గారు యజమాని. కనుక నాకు ఆ ఫ్రీడమ్ ఉండేది. అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని ఆయన అనుకోకపోవచ్చు, బట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు కదా, అలా కూడా జరిగి ఉండొచ్చు. గోయంక గారు కూడా చెన్నారెడ్డి గారి పాలసీలకు కానీ చెన్నారెడ్డి గారి నేషనల్, బట్ స్టిల్ హీ ఆల్సో మస్ట్ హావ్ లైక్డ్. ఇక్కడ ఉన్నటువంటి వాటితో పెద్దగా ఆయనకి ఏమి లేదు, ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏదైనా ఉంటే నాకే చెప్పేవాడు. పాలసీస్ గురించి ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. ఇది నువ్వు ఇట్లా చెయ్యి అంటే ఎప్పుడు చెప్పలేదమ్మా. నేను ఎడిటర్గా ఉన్నంతకాలం, నేను ఐఎమ్ రికార్డ్ ఎడిటర్గా ఉన్నంతకాలం రామ్నాథ్ గోయంక గారి జీవిత చరిత్ర రాయడానికి నా దగ్గరికి ఎవరో వస్తే కూడా వాళ్ళతో కూడా చెప్పాను. నేను ఎడిటర్గా ఉన్నంతకాలం నువ్వు ఈ పాలసీని అనుసరించు అని ఎప్పుడు చెప్పలేదు. నన్ను ఇంటర్వ్యూ తర్వాత నేను చేరిన తర్వాత ఒకసారి ఆయన ఒక గంట సేపు మాట్లాడారు. ఏమిటి నీ పాలసీ? మై పాలసీ ఈజ్ ఆబ్జెక్టివిటీ అన్నాను. మై ప్రిన్సిపల్ ఈజ్ ఆబ్జెక్టివిటీ. ఐ డోంట్ బిలీవ్ ఇన్ సచ్ ఆబ్జెక్టివిటీ. హూ కెన్ బి ఆబ్జెక్టివ్? సబ్జెక్టివ్ వ్యూస్ ఉంటాయి కదా అన్నాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఐ ఆమ్ ఆబ్జెక్టివ్ ఇన్ మై పాలసీస్ అండ్ ఐ కంటిన్యూ టు బి సో. ఆర్ యూ రియల్లీ ఆబ్జెక్టివ్? ఐ ఆమ్ నా కన్విక్షన్స్ ప్రకారం నేను పోయినాను. నేను ఎప్పుడు కూడా ఇప్పుడు ఎన్టీ రామారావుని సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీ రామారావుని విమర్శించడం అని అంటే కొరికి తలగొక్కోవడం. కానీ ఆయన కూడా నాతో ఏం చెప్పాడంటే, ఒకసారి ఇప్పుడు కంప్లైంట్ చేశాడు నా మీద తీసేయమని. ఉపేంద్ర గారు వెళ్ళి మా యజమానికి రామ్నాథ్ గోయంక గారు ఏమిటి ఇతను ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాడు అని లేనిపోయి ఆయన అబద్ధాలు చెప్పి ఆయన నన్ను రామ్నాథ్ గోయంక గారు ఏమిటి ఇట్లా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, వాట్స్ హ్యాపెనింగ్, ఐ జస్ట్ డోంట్ నో అన్నాడు. ఏం లేదండి, నాకు తెలిసి నేను ఎప్పుడు ఆయన గురించి చెడ్డగా ఏం లేదు, పాలసీస్ని వ్యతిరేకిస్తానండి, ఆన్ ఇష్యూస్ ఐ క్రిటిసైజ్, దట్ యు ఆర్ ఫ్రీ టు క్రిటిసైజ్ అన్నాడు. అప్పుడు ఒక రోజు రాత్రి ఫోన్ చేసి ఉదాహరణ చెప్తున్నాను మీకు. మిస్టర్ వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ సీమ్స్ టు బి అన్వెల్, ఈజ్ రన్నింగ్ టెంపరేచర్, జస్ట్ సే ఆన్ టెలిఫోన్ హలో, సే హలో టు హిమ్, ఫైండ్ అవుట్ హౌ హీ ఈస్ అన్నాడు. ఆబ్వియస్లీ ట్రైంగ్ ఫర్ ర్యాప్ అవుట్. ఎట్లా ఉన్నారండి అని అడిగాను. నా ఆరోగ్యానికి ఏమి లేండి, రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ రండి అన్నాడు ఆయన. వివరాల్లోకి పోను, కానీ చివరికి ఆయన ఏం చెప్పాడంటే, మీరు నన్ను విమర్శించదలుచుకుంటే మీరు నేనేదో శవ పూజలు చేస్తానవి రాశారు కదా, ఇక్కడే కూర్చోదాం కదండి, తెప్పించండి, ఒక్కటి చూపించండి, ఐ విల్ క్విట్ మై జాబ్. ఎక్కడైనా సరే నేను ఇట్లాంటి రాసినట్టు కానీ ఇంకోటి కానీ నాకు చెప్పిన వాళ్ళు చెప్పారనంటే ఎందుకు నమ్ముతారండి మీరు? అది నమ్మద్దు కదా, నన్ను అడగాలి కదా అన్నాను. చివరికి ఆయన ఏమన్నాడంటే, నన్ను నా పాలసీ విషయంలో మీరు విమర్శించడానికి మీకు స్వేచ్ఛ ఉంది, కానీ విమర్శించే ముందు నాకు చెప్పండి, నేను నన్ను కరెక్ట్ చేసుకోకపోతే అప్పుడు విమర్శించండి. చాలా గొప్ప మాట అమ్మ అది. ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకుని చెప్తున్నానంటే ఆయన గొప్పతనాన్ని గురించి చెప్తాను మీకు. అంటే అంత అప్రిషియేట్ చేసేవి ఉన్నాయి, లేనివి ఉన్నాయి. అయితే అప్పుడు ముఖ్యమంత్రులు ఎంతోమందితో మీకు మంచి సాన్నిహిత్యం ఉంది, చాలామంది సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళలో మీరు అన్నట్టు ఇందాక చెన్నారెడ్డి గారు అవ్వచ్చు, ఎన్టీ రామారావు గారు అవ్వచ్చు, వాళ్ళు. కానీ ఎవరితో అయినా భయంకరమైన విభేదాలు చోటు చేసుకున్నాయా? అంటే నువ్వేంటి అన్న సిచ్యువేషన్కి ఎప్పుడన్నా వెళ్ళిందా? ఎప్పుడు రాలేదు. కోపం వచ్చిన సందర్భాలు, ఎన్టీఆర్కి కోపం వచ్చింది ఒకసారి, ఒక్క సందర్భం అదేనో ఒకసారి. నేను అప్పుడు కూడా నా మనసుకు తోచిన మాట చెప్పాను. నేను చెప్పచ్చు ఇప్పుడు మీకు. హంద్రీ నివాస్ సుజల పథకం అనౌన్స్ చేశాడు.